ఎండిపోయెను. వారి యుద్ధోత్సాహం చూడగానే అతడు ఆశ్చర్యచకితుడయ్యెను. కొంచెం ఇంచుమించుగా తన రక్త సంబిందుకులైన జ్ఞాతి సమూహం అంతయు అతనితో యుద్ధము చేయుటకు వచ్చియుండెను. కరుణాలువైన అర్జునుని వంటి భక్తునకది కలత కలిగించెను. ఇచ్చట పేర్కొనబడకపోయినను అర్జునుని శరీరావయములు కంపించుటయు నోరెండిపోయుటయు జరుగుటయే కాక అతడు జాలిచే ఆక్రోశించుచుండెనని కూడా ఎవరైనా సులభంగా ఊహింపగలరు. అర్జునుని అందలి అటువంటి చిహ్నములకు అతని బలహీనత కారణము కాక విసిద్ధ భగవద్భక్తుని లక్షణమైన హృదయ మార్గమే కారణం. అతనంత భయకంపితుడు, శరీరం వనగటము, బాధ, శోకం వీటన్నిటికీ పిరికివాడని అర్థం కాదని చెప్తున్నారు. పిరికివాడు కాదు, కానీ విసిద్ధ భగవద్భక్తుని లక్షణమైన హృదయ మార్గమే కారణం. భగవద్భక్తులకు ఉండే జీవరాశి మీద కరుణా ప్రేమ ఉంటాయి కదా, అలాంటి హృదయ